అందరికీ నమస్కారము. ఈరోజు ఈ వీడియో ద్వారా శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైలం గురించి తెలుసుకుందాము. ఈ శ్రీశైల క్షేత్రంలో పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. అంతే ఇక్కడ అమ్మవారు కూడా అంటే అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైనటువంటి భ్రమరాంబికా దేవి కూడా కొలువై ఉన్నది. శ్రీశైలం మల్లికార్జున ఆలయము శ్రీశైల శిఖరముపై నిర్మించబడి ఉంది. ఈ ఆలయము దక్షిణ కైలాసముగా పేరుగాంచినది. ఈ జ్యోతిర్లింగం గురించి, ఈ పర్వత మహత్యం గురించి ఒక పురాణ గాథ ఉన్నది. అది కూడా ఒకసారి తెలుసుకుందాము. ఇప్పుడు పురాణ గాథ తెలుసుకుందాము. విఘ్నేశ్వరుడు కుమారస్వామి యుక్త వయసు వారవడం కారణం చేత వివాహం చేయాలని శివపార్వతులు సంకల్పించారు. వారిద్దరిని పిలిచి ఇద్దరు కలిసి భూ ప్రదక్షిణలు చెయ్యాలి. ఎవరైతే భూ ప్రదక్షిణ చేసి ముందుగా వారి ముందుకు వస్తారో వారికి వివాహం చేస్తామని శివపార్వతులు చెప్పగా, తల్లి తండ్రి చెప్పినటువంటి మాటని విన్నటువంటి కుమారస్వామి తన నెమలి వాహనాన్ని తీసుకొని భూ ప్రదక్షిణ కోసమై ప్రయాణమయ్యాడు. కానీ విఘ్నేశ్వరుడు వాహనము ఎలుక కదా, ఎలుక మీద ప్రయాణము, అది కూడా భూ ప్రదక్షిణ చేయడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయము కాదు. అది కుమారస్వామి వాహనము నెమలి చక్కగా ఎగురుకుంటూ ఎంతో వేగంతో తిరిగి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అందున వినాయకుడు భారీకాయుడు కారణం చేత తాను ఎలుకను మీద వెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లో కూడా భూ ప్రదక్షిణ చేయడం అనేది అసాధ్యమైన అని అనుకుంటూ పురాణ వాక్య ఒకటి గుర్తు వచ్చి పురాణ గాథలో ఉన్నటువంటి ఒక వాక్యము, తల్లి తండ్రులకు ప్రదక్షిణ చేస్తే ఆ ప్రదక్షిణ కారణం చేత భూ ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుందని అర్థము చేసుకొని తల్లి తండ్రికి నమస్కారం చేసి శివపార్వతుని చుట్టూ ప్రదక్షిణ చేయడము మొదలుపెట్టాడు. ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలో కుమారస్వామి ముందుగానే వినాయకుడు వెళ్ళుట కుమారస్వామి గ్రహించాడు. ఎలా సాధ్యము, నేను ముందుగానే వస్తున్నాను కదా అని కుమారస్వామి అనుకున్నప్పటికీ కూడా భూ ప్రదక్షిణ చేస్తున్నటువంటి కుమారస్వామి కన్నా తల్లి తండ్రి చుట్టూ తిరుగుతున్నటువంటి ప్రదక్షిణ కారణం చేత భూ ప్రదక్షిణ చేసినటువంటి ఫలితాన్ని అందుకున్నటువంటి వినాయకుడు తొలిగా తల్లి తండ్రి అయినటువంటి శివపార్వతుల ముందు నుంచుండగా శివపార్వతులు ఇద్దరు కూడా మొదట భూ ప్రదక్షిణ చేసినటువంటి ఫలితాన్ని వినాయకుడికి ఇచ్చి సిద్ధి బుద్ధి అని పేరు గల ఇద్దరిని భార్యలుగా చేశారు. ఆ విషయము గ్రహించినటువంటి కుమారస్వామి, నేను ముందుగా ప్రదక్షిణ చేసి వచ్చాను, కానీ నన్ను విస్మరించి వినాయకుడికి ముందుగా వివాహం చేశారని కోపగించి శ్రీశైలముకు వెళ్లిపోయాడు. కుమారుడిపై గల ప్రేమతో తల్లి అయినటువంటి పార్వతీదేవి ఆ శ్రీశైలానికి వెళ్ళినది. పార్వతీదేవి కోసము శివుడు కూడా అక్కడికి వెళ్ళాడు. ఇదే విధంగా శివపార్వతులు శ్రీశైల పర్వతంపై భ్రమరాంబ మల్లికార్జున అనే పేరుతో వెలిశారు. ఇదే పర్వతం మీద పూర్వము శిలాదుడనే ఒక ఋషి సంతానం కోసం పరమేశ్వరుడి దర్శనము కోసము తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలం ఏమైంది? ఆ తపస్సు గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం.